This is V. Madhavi, GDC Tandu, Vikarabad district. Today we are going to discuss about thermodynamics. ఈరోజు మనం థర్మోడైనమిక్స్ గురించి చూద్దాం. థర్మోడైనమిక్స్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టు థర్మోడైనమిక్స్ మనం చూడడం జరిగింది. తర్వాత మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ గురించి చూసాం. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎంథాల్పీ అంటే ఏంటి, అంతరిక శక్తి అంటే ఏంటి మనం చూసాము. ఎంథాల్పీలో స్థిర పీడనం వద్ద ఎలా ఎంథాల్పీ ఉంది, స్థిర ఘనపరిమాణం వద్ద ఎంథాల్పీ ఎలా ఉంది. తర్వాత మోలార్ ఉష్ణ ధారణత్వాల గురించి చూసాం. తర్వాత స్థిర పీడనం వద్ద మోలార్ ఉష్ణ ధారణత్వం, స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ ఉష్ణ ధారణత్వాల గురించి మనం నేర్చుకున్నాం. టుడే ఈరోజు మనం ఆదర్శ వాయువు యొక్క సముష్ణోగ్రత వ్యాకోచంలో జరిగేటువంటి పనికి సమీకరణాన్ని ప్రతిపాదించాలా చూద్దాం. ఎలా వస్తుందో ఆదర్శ వాయువు యొక్క సముష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచంలో జరిగే పనికి సమీకరణాన్ని ఉత్పాదించుట. ఒక ఉష్ణగతిక ప్రక్రియలో వ్యవస్థ మరియు దాని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత పీడనాల ప్రతి దశలో కూడా స్థిరంగా ఉంటే అట్టి ప్రక్రియని సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియ అంటారు. ఒక ఉష్ణగతిక ప్రక్రియలో వ్యవస్థ మరియు దాని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత పీడనాలు ప్రతి దశలోనూ ఎలా ఉందమ్మా స్థిరంగా ఉంటే అట్టి ప్రక్రియని సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియ అని అంటాం. అయితే ఈ ప్రక్రియ అతి నెమ్మదిగా జరుగుతూ ఉంది కాబట్టి అనంతమైనటువంటి దశలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా గరిష్ట పనిని మనం పొందవచ్చు. అయితే ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి అనంతమైనటువంటి దశలను కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం గరిష్టమైనటువంటి పనిని కూడా పొందడం జరుగుతుంది. ఈ గరిష్టమైనటువంటి పని ప్రతి దశలో కూడా జరిగే అనంత సూక్ష్మ పనుల మొత్తానికి సమానంగా ఉంటుంది. అయితే ఈ గరిష్టమైన పని ప్రతి దశలో జరిగే అనంత సూక్ష్మ పనుల మొత్తానికి సమానం అవుతుంది. దీని విలువ dW ఈజ్ ఈక్వల్ టు P మైనస్ dP ఇంటూ dVకి సమానం. dW ఈజ్ ఈక్వల్ టు P మైనస్ ఆఫ్ dP ఇంటూ dVకి సమానంగా ఉంటుంది. dW ఈజ్ ఈక్వల్స్ టు PdV మైనస్ dP dV. తర్వాత అనంత dP అండ్ dVలు అనంత సూక్ష్మమైనవి కాబట్టి వీటిని ఏం చేస్తాం, డిలీట్ చేయడం జరుగుతుంది. అంటే పరిగణలోనికి మనం తీసుకోవచ్చు, అంటే పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని వదిలేయచ్చు అన్నట్టు. కాబట్టి dW ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ dVగా మనం రాస్తాం. అయితే పై సమీకరణాన్ని ఘనపరిమాణ అవధుల మధ్య సమాకలనం చేసి గరిష్ట పనిని పొందడం జరుగుతుంది. చూడండి, dWని సమాకలనం ఇంటిగ్రేషన్ ఆఫ్ dW ఈజ్ ఈక్వల్స్ టు W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు V1 టు V2 ఇంటూ P ఇంటూ dVగా మనం చూడవచ్చు. చూడండి, W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ V1 ఇంటూ V1 టు V2 ఇంటూ dVని మనం చూస్తూ ఉన్నాం. PdV. చూడండి, నెక్స్ట్ P అనేది ఇట్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి ఇటువైపు వచ్చేసింది dV. తర్వాత మోలార్ ఐడియల్ గ్యాసెస్ కోసం PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఓకేనా, మరి ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు NRT బై V. P వాల్యూని ఏమని రాసుకోవచ్చు, NRT బై V రాయొచ్చు. కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ 2 అనేది సబ్స్టిట్యూట్ ఇన్ 2 ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు NRT బై V లిమిట్స్ V1 టు V2 ఇంటూ dV. NRT V1 టు V2 dV బై Vగా మనం రాయవచ్చు. చూడండి, dV బై Vగా మనం రాస్తూ ఉన్నాం. ఇక్కడ మళ్ళొకసారి చూద్దాం. ఒక ఉష్ణగతిక ప్రక్రియలో వ్యవస్థ మరియు దాని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత పీడనాల ప్రతి దశలో కూడా స్థిరంగా ఉంటే అట్టి ప్రక్రియని సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియ అంటాము. అయితే ఈ ప్రక్రియ అతి నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి అనంతమైనటువంటి దశలను కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ద్వారా గరిష్టమైనటువంటి పనిని మనం పొందవచ్చు. అయితే ఈ గరిష్టమైనటువంటి పని ప్రతి దశలో కూడా జరిగే అనంత సూక్ష్మ పనుల మొత్తానికి సమానంగా ఉంటుంది. అయితే దీని విలువ dW ఈజ్ ఈక్వల్ టు P మైనస్ ఆఫ్ dP ఇంటూ dVకి రాస్తాం. dW ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ dV మైనస్ dP dVగా మనం రాయవచ్చు. dP dVలు చూడండి అనంత సూక్ష్మమైనవి కాబట్టి
ఏం చేస్తున్నాం, సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, సమీకరణం సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ చేస్తే వచ్చినటువంటి డిపి డివిని మనం రిమూవల్గా అంటే వదిలివేయడానికి అవకాశం ఉంది. అప్పుడు dw = p ఇంటూ dvగా రాస్తాం. అయితే పై సమీకరణాన్ని ఘనపరిమాణ అవధుల మధ్య సమాకలనం చేసే గరిష్ట పనిని మనం పొందడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dw W maximum V1 to V2 P into dVగా రాస్తున్నాం. W maximum P into V1 to లిమిట్స్ V2 dVగా రాస్తాం. కానీ ఐడియల్ గ్యాసెస్ కోసం PV nRTని రాస్తున్నాం. P nRT/Vగా రాస్తూ ఉన్నాం. దీన్ని మనం సెకండ్ అనుకుందాం. ఈక్వేషన్ ఈజ్ సెకండ్. అయితే నెక్స్ట్ మనం సెకండ్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే W maximum nRT/V, V2 V1 V1 to V2 లిమిట్స్ ఇంటూ dV nRT V1 to లిమిట్స్ V2 dV/Vగా మనం రాయవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, nRT ln V1 to V2 V ln V1 to లిమిట్స్ V2ను అప్లై చేస్తే చూడండి ఏమొస్తుంది, ln V2/V1. ఇక్కడ ln మనం తొలగిస్తే ఏం రాయొచ్చు, లాగ్ అని రాయాలి అంటే ఏమని రాసుకోవాలా, 2.303 అని మనం రాయాల్సి ఉంటుంది. ln అని తీసేసి లాగ్ రాయాలంటే ఏం యాడ్ చేయాలా, 2.303 యాడ్ చేయాలా. కాబట్టి nRT లాగ్ ఆఫ్ ఏమంటున్నా 2.303 nRT లాగ్ V2/V1. కాబట్టి బాయిల్ లా ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం, V2/V1 P1/P2గా మనం రాస్తూ ఉన్నాం. V2/V1 ఎంతమ్మా, P1/P2. చూడండి, W maximum 2.303 nRT లాగ్ V2/V1గా రాయొచ్చు, లేదా P1/P2గా మనం చూడొచ్చు. ఇది మనం ఏంటిది, ఆదర్శ వాయువు సముష్ణోగ్రత ప్రక్రియలో జరిగేటువంటి పనికి మనం సమీకరణాన్ని రాబట్టవచ్చు. నెక్స్ట్ చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 2 మోల ఆదర్శ వాయువు ఏం చేస్తుందమ్మా, 4 నుంచి 50 లీటర్లకు సముష్ణోగ్రత మరియు ఉత్క్రమణీయ విధానంలో ఏం చేస్తుంది, వ్యాకోచం చెందింది. అయినా జరిగినటువంటి వర్క్ ఎంత, పని ఎంత. ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని చదవాలి, 2 times చదివి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏం ఇవ్వలేదు అనేది మనం రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టెంపరేచర్ ఇచ్చారు, మోల్ అని ఇచ్చాడు, తర్వాత 4 అని ఇచ్చాడు, 50 లీటర్స్ కాబట్టి ఇది ఘన పరిమాణం అని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పని అడుగుతూ ఉన్నాడు. ఎలా, సముష్ణోగ్రత పరంగా ఉత్క్రమణీయ విధానంలో వ్యాకోచం జరిగింది, జరిగే పని ఎంత. మనకు పనికి సమీకరణము ఇక్కడ V ఇచ్చిండు కాబట్టి V ఉంటేనేమో V తీసుకోవాలా, V ఫంక్షన్ ఉన్నటువంటి ఫార్ములా. P ఉంటేనేమో P ఇచ్చినప్పుడు P ఫంక్షన్ ఉన్న ఫార్ములా తీసుకోవాలి. ఇక్కడ V ఉంది కాబట్టి V ఫంక్షన్ ఉన్న ఫార్ములాని మనం తీసుకుంటే ఏంటి, W maximum 2.303 nRT log of V2/V1ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, n = 2, తర్వాత V1 ఎన్ని లీటర్స్ అమ్మా, 4 లీటర్స్ అంటున్నాడు. 4 నుండి లేదా 5 నుండి 4 నుండి V2 50 లీటర్స్, ఇక్కడ 40 అని తీసుకున్నాడు. ఓకే, ఏదైనా సరే మనకి ఎంత ఇస్తే అంత తీసుకోవాలా. ఓకే, నెక్స్ట్ 2 మోల్ కాబట్టి 2 మోల్స్ కాబట్టి n = 2. నెక్స్ట్ T ఎంత అమ్మా, 27 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే రూమ్ టెంపరేచర్ కదా. ఈ 27 డిగ్రీ సెంటీగ్రేడ్కి 273ని మనం యాడ్ చేయాలా. యాడ్ చేస్తే వచ్చేది ఏంటమ్మా, 300 కెల్విన్ వస్తుంది. ఓకేనా, R వాల్యూ మనకి ఇందులో ఇవ్వలేదు, బట్ మనం R వాల్యూ మనం రాసుకోవాలా. ఎంత, 8.314 × 10⁹ Ergs/degree/moles అనేది ఉంది. కాబట్టి మనకున్నటువంటి ఫార్ములా ఏంటి, W = 2.303 nRT log of V2/V1. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 2.303 ఇంటూ n అంటే 2 లీటర్స్ ఉంది, 2 మోల్స్ ఉంది కాబట్టి 2, తర్వాత R అంటే 8.314 × 10⁻7 Ergs, తర్వాత T అంటే ఎంతమ్మా, 300 కెల్విన్, అండ్ లాగ్ ఆఫ్ 40/5 మనం తీసుకుంటున్నాం. ఓకే, చూడండి, దీని కనుక మనం లాగ్ని
5 8 5 40 కాబట్టి log 8 వస్తుంది. ఈ log 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 జా 4 4 ఇంటూ 2 జా 8 అంటే 2 పవర్ ఆఫ్ 3గా మనం రాయొచ్చు. ఓకేనా, 2 పవర్ ఆఫ్ 3 అంటే 3 log 2 వస్తుంది అన్నట్టు. log 2 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి log 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, log 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంతమ్మా? 103.75 75 అని చదవద్దు, 75 అని చదవాలి. పాయింట్ అవతలుంది, వర్డ్లో చదవాల్సి ఉంటుంది. ఒక నెంబరింగ్లో చదవాలా. ఓకేనా, ఇంటూ 10⁻⁹ ఎర్గ్స్. ఓకే, ఇది మనకున్నటువంటి ఫార్ములా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2 మోల్స్ ఒక వాయువు ఉంది. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 లీటర్ల ఘనపరిమాణం నుండి 80 లీటర్ల ఘనపరిమాణానికి ఉత్క్రమణీయంగా వ్యాకోచం చెందితే ఆ వాయువు జరిపే పని ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ n = 2 మనం రాస్తున్నాం. T = 25 + 273 = 298 కెల్విన్. ఎంతమ్మా? 298 కెల్విన్. V1 = 10 లీటర్స్, V2 = 80 లీటర్స్. నెక్స్ట్ R = 1.987 క్యాలరీస్. తర్వాత W మ్యాక్సిమం = 2.303 NRT log of V2/V1 మనం రాస్తున్నాం. ఇది మన దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. 2.303 2 ఇంటూ 1.987 ఇంటూ 298 log of 80/10. 0 0 క్యాన్సిల్ అవుతుంది, log 8 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 log 2 వస్తుంది. మనకు వచ్చేది ఎంత అమ్మా అంటే 59,610 59,610 క్యాలరీస్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఆదర్శ వాయువు యొక్క స్థిరోష్ణక ప్రక్రియల్లో ఉత్క్రమణీయ వ్యాకోచంలో జరిగేటువంటి పనిని సమీకరణాన్ని రాబట్టడం, లేదా PV పవర్ ఆఫ్ న్యూ = కాన్స్టెంట్ అని చూపాలా. PV పవర్ ఆఫ్ గామా అనొచ్చు. PV పవర్ ఆఫ్ గామా = కాన్స్టెంట్ అని మనం చూపవచ్చు. చూడండి, స్థిరోష్ణోగ్రత ప్రక్రియలో వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఎలాంటి ఉష్ణ వినిమయం అనేది జరగదు కాబట్టి Q = మనం 0గా రాస్తాం. ఏంటమ్మా? స్థిరోష్ణోగ్రత ప్రక్రియల్లో వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఎలాంటి ఉష్ణ వినిమయం అనేది జరగదు కాబట్టి Q = 0. ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ప్రకారం, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారంగా Q = ΔE + Wగా మనం రాస్తాం. చూడండి, Q 0 కాబట్టి 0 రాయండి. ΔE + W = -ΔE మనం రాసాం. వాయువు బాహ్య పీడనానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి పని, అప్పుడు ఏం రాస్తాం? W = P∆V రాస్తున్నాం. చూడండి, 1 2 నుండి -ΔE = P∆V. -ΔE = ఎంతమ్మా? P∆V రాస్తున్నాం. కానీ ఉష్ణోగ్రతలో తగ్గుదల ΔT అయినప్పుడు చూడండి, -ΔE = ఏం రాస్తున్నాం? P∆V కదా. ఇక్కడ ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉంది కాబట్టి ΔE = CV∆T రాస్తున్నాం. ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేస్తే CV∆T = P∆V రాస్తున్నాం మనం. CV∆T = P × ΔV. ఓకేనా, P∆V ఆర్ PdV. ఈ రెండింటి నుండి మనం ఏం రాయొచ్చమ్మా? చూడండి, PV = nRT అవుతే P = RT/V. ఈ RT/Vని సబ్స్టిట్యూట్ ఇన్ 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 6th తీసుకెళ్ళి 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ కనుక చేసినట్లయితే ఎంత వచ్చిందమ్మా? -CV/dt = P బదులు RT/Vని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, RT/V సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ dV రాస్తున్నా. ఇంటూ dV, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? dV/V. Vలో మనం రాసుకున్నాం, RT/V కదా, ఆ Vని dVకి రాస్తున్నాం. -CV/dt ఈ Tని RT ఉంది కదా, ఏంటిది R దగ్గర ఉన్నటువంటి Tని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే dt/T అవుతుంది, R × dV/V. ఓకే, CP - CV = ఎంతమ్మా? R. కాబట్టి R బదులు R ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి? CP - CV సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్
సివిని మనం ఇటు కిందికి పట్టుకొస్తే సిపి మైనస్ సివి బై సివి అవుతుంది. ఇక్కడ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, డివి బై వి అలానే ఉంచండి. నెక్స్ట్ సిపి దీన్ని డివిజన్ చేసేసేయండి. సిపి బై సివి మైనస్ సివి బై సివి, సివి క్యాన్సల్, కాబట్టి సిపి బై సివి మైనస్ ఆఫ్ 1గా మనం రాయవచ్చు. ఓకేనా, మైనస్ ఆఫ్ 1గా మనం రాయాలా. నెక్స్ట్ చూడండి, సిపి బై సివి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, గామా అవుతుంది. చూడండి, సిపి బై సివి వాల్యూ మనం ఎంత రాస్తున్నామమ్మా, డిటి బై మైనస్ డిటి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి వాల్యూ ఎంత, గామా మైనస్ 1 డివి బై విగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ని 7ని ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ అంతా 7ని మనం ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేయాలా. ఇంటిగ్రేట్ చేస్తే చూడండి, డిటి ఉంది కాబట్టి T1 టు T2 లిమిట్స్ తీసుకోవాలా, డిటి బై టీ అవుతుంది. గామా మైనస్ 1 మైనస్ ఇక్కడ ఎంత ఉందమ్మా, చూడండి మైనస్ కదా, మైనస్ V1 టు V2 డివి బై వి. ఓకేనా, ఇక్కడ మైనస్ లేదు కదమ్మా, మైనస్ అవసరం లేదు, అక్కడ మైనస్ తీసేసేయండి. ఏమొస్తుంది, గామా మైనస్ 1 ఇంటూ V1 టు V2 లిమిట్స్ ln ఆఫ్ ఏంటి, ln డివి బై వి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి బై వి అంటే ln V2 బై V1 రాస్తాం. డిటి బై టీ ఇంటిగ్రేషన్ అంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాం, ln T2 బై T1గా మనం రాయొచ్చు. చూడండి, ఇది మైనస్ ఉంది కాబట్టి T1 బై T2 చేయండి. T2 బై T1 బదులు ఏం రాస్తాం, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. ఎట్లా, T1 బై T2 రాస్తే ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 ln V2 బై V1. ఇక్కడ పై ఈక్వేషన్ని ప్రతి సంవర్గమానం తీసుకోవాలా, అంటే ఈ గామా మైనస్ 1 పైకి తీసుకెళ్తాం కాబట్టి గామా మైనస్ 1 అనేది వస్తుంది. అంటే ln ఉండదు, అంటే T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 గామా మైనస్ 1 తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వేషన్ ఈజ్ 8గా మనం చూడొచ్చు. నెక్స్ట్ PV ఈజ్ ఈక్వల్ టు RT, T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, PV బై R. తర్వాత T1 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై R అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై R అవుతుంది. T1 బై T2 P1 బై V1 డివైడెడ్ బై P2 బై V2. ఓకేనా, RR క్యాన్సిల్ అవుతుంది. P1 బై V1 P2 బై P2 V2 రాస్తున్నాం. ఓకేనా, ఈ 9th ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ ఇన్ 8 అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 8th ఈక్వేషన్లో V2 బై V1 పవర్ ఆఫ్ గామా మైనస్ 1. తర్వాత 9th ఈక్వేషన్ T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై P2 V2 ఉంది. వాటి రెండింటిని మనం ఈక్వల్ చేస్తున్నాం, సమానంగా చేయడం జరుగుతుంది. P1 V1 బై P2 V2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 పవర్ ఆఫ్ గామా మైనస్ 1. చూడండి, P1 V1 ఇంటూ V1 గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే P2 V2 ఇంటూ V2 గామా మైనస్ 1, P1 V1 ఇంటూ V1 గామా మైనస్ 1 కదా. చూడండి, P1 V1 గామా ఈజ్ ఈక్వల్ టు P2 V2 గామా. ఏమవుతుందమ్మా, టోటల్లీ PV పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా, కాన్స్టెంట్ అయింది మనకు. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో ఒక ఐడియాస్ ప్రకారంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను మీకు, అప్పుడు చూద్దాం. ఇది నేర్చుకుందాం. నెక్స్ట్ టెంపరేచర్ మరియు సముష్ణోగ్రత మరియు సమోష్ణక ప్రక్రియల్లో PV చక్రం ఎలా ఉందో చూద్దాం. చూడండి, సముష్ణోగ్రత ఉత్క్రమణీయంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రక్రియకు పీడన మరియు ఘనపరిమాణ సంబంధాన్ని బాయిల్ నియమం ద్వారా మనం వివరించవచ్చు. చూడండి, PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటున్నాం. ఓకేనా, అప్పుడు పీడనానికి ఘనపరిమాణానికి కనుక గ్రాఫ్ మనం గీసినట్లయితే చూడండి ఏమవుతుందమ్మా, సముష్ణోగ్రత వక్రంలో సమోష్ణక వక్రము ఎలా ఉంది, వాల్యూమ్కి తర్వాత పీడనానికి ఏమవుతుంది, ప్రెషర్కి కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే వాల్యూమ్ని యాక్సిస్ ఇన్ వై యాక్సిస్, తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద, ప్రెషర్ని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే సముష్ణోగ్రత వక్రము తర్వాత సమోష్ణక వక్రము, ఈ రెండు కూడా వక్రాలు ఎలా వచ్చినాయో మనకు అర్థమవుతుంది. చూడండి, డెల్టా ఈ స్టేజ్ 2 అంటున్నాం, పైన ఉన్నది మొత్తం స్టేజ్ 1. స్టేజ్ 1లో స్టేజ్ 2లో డెల్టా ఈ 0
అండ్ డెల్టా టీటీ ఈజ్ ఈక్వల్స్ 0, డెల్టా క్యూ ఈజ్ 0గా ఉంది. అయితే సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియ స్థిర ఉష్ణ పరిస్థితుల్లోనూ పీడనానికి ఘనపరిమాణానికి రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది చూడండి. సముష్ణోగ్రత ప్రక్రియలో పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయితే సమోష్ణక ప్రక్రియల్లో పీవీ పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి పై వక్రాల నుండి సముష్ణోగ్రత వ్యాకోచంలో జరిగినటువంటి పని సమోష్ణక వ్యాకోచంలో జరిగినటువంటి పని కన్నా గరిష్టంగా ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. అవునా, ఏమవుతుంది, పై వక్రాల నుంచి సముష్ణోగ్రత వ్యాకోచంలో జరిగినటువంటి పని తర్వాత సముష్ణక వ్యాకోచంలో జరిగినటువంటి పని కన్నా ఎలా ఉందమ్మా, ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఏంటిది, సమోష్ణోగ్రత మరియు సమోష్ణక ప్రక్రియల్లో పీవీ వక్రము గురించి. నెక్స్ట్ మనము స్థిర పీడనం వద్ద మరియు స్థిర ఘనపరిమాణం వద్ద చర్యోష్ణానికి గల సంబంధం లేదా డెల్టా హెచ్ మరియు డెల్టా ఈకి గల రిలేషన్షిప్ చూడండి స్థిర పీడనం వద్ద మరియు స్థిర ఘనపరిమాణం వద్ద చర్యోష్ణానికి గల సంబంధం లేదా డెల్టా హెచ్ మరియు డెల్టా ఈకి గల రిలేషన్షిప్. చూడండి, ఒక రసాయన చర్యను స్థిర ఘనపరిమాణం వద్ద మూసి ఉన్న పాత్రలో కానీ స్థిర పీడనం వద్ద తెరిచి ఉన్న పాత్రలో కానీ మనం జరపవచ్చు. ఈ రెండు పరిస్థితుల్లో రసాయన చర్యలో జరిగే ఉష్ణ మార్పు అనేది QV ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ మరియు స్థిర పీడనం వద్ద జరిగే ఉష్ణ మార్పు అనేది ఏమవుతుందమ్మా, QP ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ అనేది అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ P డెల్టా V అవుతుంది. P డెల్టా V అవుతుంది. ఆదర్శవాయు సమీకరణం నుండి మనం ఏం రాస్తాం, PV ఈజ్ ఈక్వల్స్ టు NRT అని రాస్తాం. వాయుస్థితిలోని ఒక రసాయన చర్యకు మనం ఏమని రాయొచ్చు, P డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా NRTగా మనం రాయవచ్చు. డెల్టా N అంటే ఏంటమ్మా, N2 మైనస్ ఆఫ్ N1. కాబట్టి N1 అంటే క్రియాజనకాల మోల్ల సంఖ్య, N2 అంటే క్రియాజన్యాల మోల్ల సంఖ్యగా మనం చెప్పవచ్చు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసినట్లయితే చూడండి, ఈ చర్యలో స్థిర ఘనపరిమాణం వద్ద క్లోజ్డ్ సిస్టమ్ ఉంది. ఈ క్లోజ్డ్ సిస్టంలో కానీ స్థిర పీడనం వద్ద తెరిచి ఉన్నటువంటి పాత్రలో కానీ ఈ రెండు పొజిషన్స్లో ఈ రెండు సిస్టమ్స్లో రసాయన చర్యలో జరిగేటువంటి ఉష్ణ మార్పును మనం గమనిస్తున్నాం. అప్పుడు QV అనేది డెల్టా ఈ మరియు స్థిర పీడనం వద్ద జరిగే ఉష్ణ మార్పు అనేది QV ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ అనేది అవుతుంది. కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ P డెల్టా V. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ P డెల్టా V అవుతుంది. కాబట్టి ఆదర్శవాయు సమీకరణం నుండి మనం PV ఈజ్ ఈక్వల్స్ టు NRT, తర్వాత వాయు స్థితిలోని ఒక రసాయన చర్యకు P డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా NRT అని రాస్తాం. కాబట్టి డెల్టా N ఈజ్ ఈక్వల్స్ టు N2 మైనస్ ఆఫ్ N1. అంటే N1 అంటే క్రియాజనకాల మోల్ల సంఖ్య, N2 అంటే క్రియాజన్యాల మోల్ల సంఖ్యగా మనం చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ చూడండి, 1 and 2ల నుండి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా NRT, తర్వాత N2 ఈజ్ ఈక్వల్స్ టు N1 అవుతుంది. కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ అవుతుంది. కాబట్టి స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచంలో ఆదర్శ వాయువు చేసేటువంటి పనిని మనం లెక్కిస్తాం. చూడండి, dW ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ dVగా రాస్తున్నాం. PdV ఈక్వల్ టు ఎంత, మైనస్ CV dTTగా రాస్తున్నాం. 1 and 2లను ఏం చేస్తున్నాం చూడండి, dW ఈజ్ ఈక్వల్ టు PdV అని రాస్తున్నాం. PdV బదులు ఏం రాస్తున్నాం, CV dt. అంటే dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ CV dTగా రాయాలా. నెక్స్ట్ ఐడియల్ గ్యాసెస్లో వాయువు యొక్క ఘనపరిమాణం V1 నుండి V2కి, టెంపరేచర్ అనేది T1 నుండి T2కి చేంజ్ అయ్యేది అవుతుంది. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు V1 టు V2 లిమిట్స్ PdV ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ CV ఇంటిగ్రేషన్ ఆఫ్ CV dTగా మనం రాస్తున్నాం. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ CV తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ dTగా రాస్తున్నాం. లిమిట్స్ ఏం తీసుకోండి, T1 టు T2, ఇక్కడ T2 టు T1గా మనం తీసుకుంటున్నాం. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ CV ఇంటూ T2 నుంచి T1కి మనం రాస్తున్నాం. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ CV డెల్టా Tగా రాస్తున్నాం. T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అవుతే W ఈజ్ నెగిటివ్ అవుతుంది.
T2 లెస్ దాన్ T1 అవుతే W ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అనేది అవుతుంది. చూడండి, మనకు స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచంలో ఆదర్శవాయువు పనిని మనం లెక్కిస్తున్నాం. ఎంత వచ్చిందమ్మా? ఆదర్శవాయువు పని ఉత్క్రమణీయ వ్యాకోచంలో జరిగే పని W ఈజ్ ఈక్వల్ టు -CV డెల్టా T లేదా DTగా మనం రాస్తూ ఉన్నాం. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. ఓకేనా? దీని తర్వాత ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? లాంగ్ క్వశ్చన్ ఇది, ఒకసారి రిపీట్ చేద్దాం మళ్ళీ. ఐడియల్ గ్యాసెస్లో సముష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచంలో జరిగేటువంటి పనికి సమీకరణాన్ని మనం లెక్కిస్తాం. చూడండమ్మా, ఒక ఉష్ణగతిక ప్రక్రియలో వ్యవస్థ మరియు దాని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత పీడనాలు ప్రతి దశలో కూడా స్థిరంగా ఉంటే అట్టి ప్రక్రియని సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియ అంటాం. అయితే ఈ ప్రక్రియ అతి నెమ్మదిగా జరుగుతూ ఉన్నట్లయితే అనంతమైనటువంటి దశలను కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ద్వారా మనం గరిష్టమైనటువంటి పనిని మనం పొందవచ్చు. అయితే ఈ గరిష్టమైనటువంటి పని ప్రతి దశలో కూడా జరిగేటువంటి అనంత సూక్ష్మ పనుల మొత్తానికి సమానంగా ఉంటుంది. అయితే దీని విలువ dW ఈజ్ ఈక్వల్ టు P మైనస్ dP ఇంటూ dV, dW ఈజ్ ఈక్వల్ టు PdV మైనస్ dPdVగా మనం రాస్తాం. dPdVలు అనంత సూక్ష్మమైనవి కాబట్టి ఏం చేస్తున్నాం మనం? పై సమీకరణంలో మనం dPdVలను వదిలివేసేయవచ్చు. అంతేకాకుండా dW ఈజ్ ఈక్వల్ టు PdV. ఓకేనా? పై సమీకరణాన్ని మనం ఘనపరిమాణ అవధుల మధ్య సమాకలన ఇంటిగ్రేషన్ మనం చేయొచ్చు. చూడండి, ఇంటిగ్రేషన్ చేసి మనం గరిష్టమైనటువంటి వర్క్ని పొందడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dW ఈజ్ ఈక్వల్ టు W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ V1 టు V2 PdV. నెక్స్ట్ W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V1 టు V2 dVగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఐడియల్ గ్యాసెస్లో PV ఈజ్ ఈక్వల్ టు nRT, P ఈజ్ ఈక్వల్స్ టు nRT బై V. తర్వాత 2 ఇన్ సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ కనుక చేసినట్లయితే W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు nRT బై V లిమిట్స్ V1 టు V2 ఇంటూ dV. తర్వాత nRT V1 టు V2 ఇంటిగ్రేషన్ dV బై Vగా మనం రాస్తున్నాం. నెక్స్ట్ nRT ఏమని రాయాలా? ln V1 టు V2 లిమిట్స్ రాస్తున్నాం. లిమిట్స్ని అప్లై చేస్తే ఏమవుతుంది? nRT ln V అవుతే ln V V2 బై V1. తర్వాత lnని లాగ్లో చేంజ్ చేయాలంటే 2.303 మనం రాసుకోవచ్చు. W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2.303 nRT లాగా V2 బై V1గా మనం రాస్తున్నాం. తర్వాత బాయిల్ లా ప్రకారం V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు P1 బై P2 మనం రాస్తే W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2.303 nRT లాగా V2 బై V1గా రాస్తున్నాం. కాబట్టి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద W మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు 2.303 nRT లాగా V2 బై V1గా మనం జరిగేటువంటి సముష్ణోగ్రత వ్యాకోచంలో జరిగేటువంటి పనికి సమీకరణాన్ని మనం రాబడుతున్నాం. చూడండి, 27 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 2 మోల్ల ఆదర్శ వాయువు 4 లీటర్ల నుండి 50 లీటర్లకు సముష్ణోగ్రత మరియు ఉత్క్రమణీయ విధానంలో మరి వ్యాకోచం చెందినప్పుడు జరిగేటువంటి పనిని లెక్కించండి అని అడుగుతున్నాడు. అప్పుడు N ఈజ్ ఈక్వల్ టు 2, V1 ఈజ్ ఈక్వల్స్ టు 5 లీటర్స్ అండ్ T ఈజ్ ఈక్వల్ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273 ఏమవుతుంది? 300 కెల్విన్. తర్వాత V2 40 లీటర్స్, R ఈజ్ ఈక్వల్ టు 8.314 ఇంటూ 10⁻⁷ ఎర్గ్స్. తర్వాత డిగ్రీస్ అండ్ మోల్స్. W ఈజ్ ఈక్వల్ టు 2.303 nRT లాగ్ ఆఫ్ V2 బై V1. తర్వాత 2.303 ఇంటూ 2 8.314 ఇంటూ 10⁻⁷ 300 లాగ్ ఆఫ్ 40 బై 5. 2.303 8.314 ఇంటూ 10⁻⁷ 600 లాగ్ 8. ఏమని రాస్తున్నాం? మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఈజ్ 103.75 ఇంటూ 10⁹ ఎర్గ్స్గా మనం రాస్తున్నాం. నెక్స్ట్ 2 మోల్ల ఒక వాయువు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 10 లీటర్స్ ఘనపరిమాణం నుండి 80 లీటర్స్ ఘనపరిమాణానికి గనుక ఉత్క్రమణీయంగా వ్యాకోచం చెందితే ఆ వాయువు జరిపేటువంటి పని ఎంత?
అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే T ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 298 కెల్విన్. V1 ఈజ్ ఈక్వల్స్ టు 10 లీటర్స్, V2 ఈజ్ ఈక్వల్స్ టు 80 లీటర్స్, R ఈజ్ ఈక్వల్ టు 1.987 క్యాలరీస్. అప్పుడు W మ్యాక్సిమమ్ ఈజ్ ఈక్వల్ టు 2.303 NRT లాగ్ ఆఫ్ V2 బై V1 మనం రాస్తాం. నెక్స్ట్ చూడండి, అప్పుడు ఏమవుతుందమ్మా, 2.303 ఇంటూ 1.987 ఇంటూ 298 లాగ్ ఆఫ్ 80/10. అప్పుడు ఎంత అవుతుంది? 59,610 క్యాలరీస్ అవుతుంది. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ పీవీ పవర్ ఆఫ్ న్యూ కాన్స్టెంట్ అని చూపడం. చూడండి, ఆదర్శవాయు యొక్క స్థిరోష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచంలో జరిగేటువంటి పనిని లెక్కించడం. ఎలాంటి పనిని మనం లెక్కిస్తామో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్థిరోష్ణోగ్రత ప్రక్రియలో వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? స్థిరోష్ణక పరిస్థితుల్లో ఉష్ణ వినిమయం అనేది జరగదు. ఎందుకు ఉష్ణ వినిమయం జరగదు? అది మొత్తం క్లోజ్డ్ సిస్టమ్ అన్నట్టు. స్థిరోష్ణక వ్యవస్థ అంటే ఉష్ణబంధక ద్రవ్యాలతో నిర్మితం అయి ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి ఏమవుతుంది? Q ఈజ్ 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ప్రకారంగా Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W. Q అనేది 0 అవుతుంది, డెల్టా E ప్లస్ W. నెక్స్ట్ W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా E రాస్తున్నాం. మరియు బాహ్య పీడనానికి వ్యతిరేకంగా పని జరిగింది కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V. అయితే 1 and 2ల నుండి ఏమని రాసుకోవచ్చమ్మా? మైనస్ డెల్టా E ఈజ్ ఈక్వల్స్ టు P డెల్టా V రాస్తున్నాం. నెక్స్ట్ ఉష్ణోగ్రతలో తగ్గుదల ఎంత అయింది? డెల్టా T అయింది కాబట్టి డెల్టా E ఈజ్ ఈక్వల్స్ టు CV డెల్టా T అని రాస్తున్నాం. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ నుండి మైనస్ CV డెల్టా T ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ డెల్టా V1 లేదా మైనస్ CV DT ఈజ్ ఈక్వల్ టు P DV అనక మనం రాయొచ్చు. కాబట్టి 1 మోల్ ఆదర్శ వాయువుకు PV ఈజ్ ఈక్వల్స్ టు RT అయితే ఏమని రాసుకోవచ్చు? P ఈజ్ ఈక్వల్ టు RT బై Vగా మనం రాస్తున్నాం. P ఈజ్ ఈక్వల్ టు RT బై. ఈ 6th ఈ 5th దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 6th 1 5thలో ఎందుకు P వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ ఈ P వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ CV డెల్టా DT ఈజ్ ఈక్వల్ టు P DVలా సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడమ్మా, 6ను 5లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ CV DT ఈజ్ ఈక్వల్ టు RT ఇంటూ DV బై V. మైనస్ CV ఈ టీని టీ తీసుకురండి, లెఫ్ట్ సైడ్ T అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ DV బై V. CP మైనస్ CV ఈజ్ ఈక్వల్స్ టు R. అప్పుడు ఏమవుతుందమ్మా? మైనస్ CV DT బై T ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV R కాబట్టి CPV CV రాసినాం, DV బై V రాస్తున్నాం. నెక్స్ట్ మైనస్ DT బై T, CVని రైట్ సైడ్ పట్టుకరండి. CP మైనస్ CV డివైడెడ్ బై CV అవుతుంది, DV బై V. CP మరి దీన్ని ఏంటిది డివైడ్ చేసేసేయండి, అంటే ఎక్స్టెండ్ చేస్తే CP బై CV మైనస్ CV బై CV అవుతుంది. CP బై CV అంటే ఏమని రాసుకోవచ్చమ్మా? గామా అని రాయొచ్చు. ఏమని రాస్తా? గామా అని మనం రాస్తాం. చూడండి, మైనస్ DT బై T గామా మైనస్ 1 తర్వాత DV బై V అని రాస్తున్నాం. చూడండి, దీనికి లిమిట్స్ అప్లై చేయాలా? T కాబట్టి T1 టు T2, V కాబట్టి V1 టు V2గా మనం రాస్తున్నాం. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ లేదు, ఇది మైనస్ తప్పది, ఇక్కడ ప్లస్ అని పెట్టుకోండి. మైనస్ ln T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 ln V2 బై V1. తర్వాత ln T1 బై T2 మైనస్ పోవాలి అంటే రివర్స్ చేయాలా? ఓకేనా? రివర్స్ చేస్తే మైనస్ వెళ్ళిపోతుంది, అప్పుడు ప్లస్ అవుతుంది. T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 ln V2 బై V1 అవుతుంది. నెక్స్ట్ పై సమీకరణాన్ని ప్రతి సంవర్గమానం తీసుకోవాలి, అంటే ln పోతుంది అన్నట్టు. ln లేకపోతే T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు ln పోతుంది కాబట్టి V2 బై V1 హోల్ పవర్ ఆఫ్ గామా మైనస్ 1. ఓకేనా? నెక్స్ట్ PV ఈజ్ ఈక్వల్ టు RT. RTలో T ఈజ్ ఈక్వల్ టు PV బై R అనేది రాస్తున్నాం. T1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? P1 V1 బై R రాయొచ్చు. T2 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై R రాయొచ్చు. చూడండి, T1 బై T2 చేస్తే P1 V1 బై P2 V2 అనేది వస్తుంది. RR క్యాన్సల్. నెక్స్ట్ వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. P2 V2 ఇంటూ T1, P1 V1 ఇంటూ T2. రివర్స్ చేయండి.
దీన్ని T1/T2 వాల్యూను ఇక్కడ 8th వన్ అండ్ 9th వన్ వాల్యూస్ని రెండింటిని కూడా ఈక్వల్ చేస్తే ఏమొస్తుందమ్మా, V2/V1 హోల్ పవర్ ఆఫ్ న్యూ -1 P1V1/P2V2. ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P1V1 ఇంటూ V1 న్యూ గామా -1 P2V2 ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ గామా -1 చేస్తున్నాం. టోటల్గా ఏమవుతుందమ్మా, ఇక్కడ V1 దగ్గర ఏముంటుందన్నట్టు 1 ఉంటుందని మీనింగ్. ఇక్కడ ఏముందమ్మా, V1 పైన P1V1 ఇంటూ V1 గామా -1 కదా, ఇక్కడ V1 దగ్గర ఏముందన్నట్టు 1 ఉందని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి 1 ఇక్కడ -1 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మిగిలింది ఎంత, P1V1 గామా P2V2 గామా మిగిలింది. టోటల్గా మనం ఏం రాస్తున్నాం, PV పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాస్తాం. ఇది మనం PV పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, సమోష్ణోగ్రత మరియు సమోష్ణక ప్రక్రియలో PV వక్రం అనేది ఎలా ఉందో చూడండి. సమోష్ణక ప్రక్రియలనేమో PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని వస్తే, సమోష్ణక ప్రక్రియల్లో PV పవర్ ఆఫ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రాఫ్లో మనం గమనించినట్లయితే ఘనపరిమాణాన్ని X యాక్సిస్ మీద, ప్రెషర్ని Y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే సమోష్ణోగ్రత వక్రము తర్వాత సమోష్ణక వక్రము ఎలా ఉందో మనం గమనిస్తే, సమోష్ణోగ్రత వక్రంలో జరిగినటువంటి పని సమోష్ణక వ్యాకోచంలో జరిగినటువంటి పని కంటే ఎక్కువగా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఓకేనా. కాబట్టి ఎక్కువగా ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, స్థిర పీడనము మరియు స్థిర ఘనపరిమాణాల వద్ద చర్యోష్ణానికి గల సంబంధాన్ని మనము చూస్తాము, లేదా దీన్ని ΔH మరియు ΔEల మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉందో చూస్తాం. చూడండి, ΔHకి ΔEకి రిలేషన్షిప్ ఫార్ములా ఏంటి, ΔH ఈక్వల్ టు ΔE ప్లస్ P∆V రాస్తున్నాం. అక్కడ నుంచి P∆V ఈజ్ ఈక్వల్ టు ΔNRT రాసినాం, ఓకేనా. దీని తర్వాత మనం ఏం రాస్తున్నాం, 1 and 2ల నుండి ఏమని రాసుకోవచ్చు, ΔH ఈక్వల్ టు ΔE ప్లస్ ΔNRTగా మనం రాస్తాం. N2 ఈజ్ ఈక్వల్ టు N1 అయితే సేమ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, అది మొత్తం ఈక్వల్ కాబట్టి ΔH ఈక్వల్ టు ΔE అనేది అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచంలో ఆదర్శవాయువు చేసినటువంటి పనిని మనం లెక్కించుట. dW ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా, PdV రాస్తున్నాం. PdV ఈజ్ ఈక్వల్ టు -CV dt రాస్తున్నాం. మొత్తం టోటల్గా ఏమైనా రాయొచ్చు, dW ఈజ్ ఈక్వల్ టు PdV CV -CV dtగా రాస్తున్నాం, ఓకేనా, -CV dt. నెక్స్ట్, ఆదర్శ వాయువు వ్యాకోచంలో వాయు ఘనపరిమాణం V1 నుండి V2కి ఏమవుతుంది, ఉష్ణోగ్రత T1 నుండి T2కి ఏమవుతుంది, మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఆఫ్ V2 టు V1 PdV అండ్ CV dtగా మనం రాస్తాం. చూడండి, W ఈజ్ ఈక్వల్ టు -CV T1 టు T2 రాస్తున్నాం, ఇక్కడ T2 టు T1 రాస్తున్నాం dt. తర్వాత W ఈజ్ ఈక్వల్ టు -CV, తర్వాత T2 మైనస్ ఆఫ్ T1గా రాస్తున్నాం. W ఈజ్ ఈక్వల్ టు -CV T2 మైనస్ T1 అంటే ΔT. కాబట్టి T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అయితే, అంటే T2 ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుందమ్మా, నెగిటివ్ అనేది వస్తుంది. W అనేది ఏమవుతుంది, నెగిటివ్ అయితే, ఇక్కడ ముందు మైనస్ చూడండి కాబట్టి నెగిటివ్ అవుతుంది. T2 ఈజ్ లెస్ దాన్ T1 అవుతే ఇది ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి మైనస్ ఛార్జ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి W అనేది మనకు పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే కిర్చాఫ్ సమీకరణం నుంచి మనం నేర్చుకుంటాం, ఓకేనా. కిర్చాఫ్ రిలేషన్షిప్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పటివరకు మనం ఈరోజు నేర్చుకున్నటువంటిది ఏమేమి నేర్చుకున్నామంటే, ఫస్ట్ ఆదర్శ వాయువు సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో జరిగేటువంటి పనికి సమీకరణం W ఈజ్ ఈక్వల్ టు 2.303 ln log 2.303 log of V2/V1 or 2.303 nRT log of P1/P2 సమీకరణం చూసాం. నెక్స్ట్, PV పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని నిరూపించాం. రెండో క్వశ్చన్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈజ్ స్థిర ఏంటిది, సమోష్ణోగ్రత అండ్ సమోష్ణక ప్రక్రియలో మరి ఆదర్శవాయువు PV వక్రం ఎలా ఉందో మనం చూసాం. తర్వాత ΔHకి ΔEకి రిలేషన్షిప్ అనేది ఎలా ఉందో మనం చూడడం జరిగింది, ఓకేనా.
అది ఆదర్శ వాయువులో మాకు కూడా మనం చూసాము. స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచంలో కూడా ఎలా పని జరిగిందనేది కూడా మనం చూడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రేపు క్లాస్లో మనం కిర్చాఫ్ సమీకరణం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.